ప్రతిపక్ష నేతలే ఆ రేంజ్ లో మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం ఆగుతుందా? అందుకే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఏఐసిసి నేత సంపత్. హౌలే పెండపూరుగు నికృష్టుడా ఏం బిగ్నవు? అరే చదివేంది నీవేంది? ముగ్గురు ఆడోళ్ళు ముందర కనబడతావు, బ్లాక్ బ్లాక్ బ్లవ్ ఇంగ్లీష్లో మాడతావు కదా. ఎక్కడ పోయింది నీ చదువు? ఇదే నీ చదువు. మొగాడు అయితే రా నీ బతుకు. నీవు రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. దేవకు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగా ఏదో తీసుకుంటేనో ట్యాబ్లెట్ వేసుకుంటేనో ఇంజక్షన్ తీసుకుంటేనో మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టి. ఆ నైరాశ్యంలా ఇష్టం వచ్చినాడు ఆటికిరా ఈటికిరా దా దా ఏంది? ఎవరితో మాట్లాడుతున్నాం? తెలంగాణ సమాజం తరిమి కొడుతుంది. ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది బిడ్డ మొత్తం బయట పడితే. కనుక జాగ్రత్తగా హుందాగా ఈ చదువు ఈ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి నెమరేసుకొని పద్ధతి మీద ముందుకు పోతే మంచిది. అలా వాళ్ళు చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు, నువ్వు చెప్పిన పేర్లు అందరూ మాట్లాడుతూ నేను మాకేం అవసరం నాయన నీ బతుకు చేయడా నా మీద వాడు అంటున్నావు. ఇంకేం కావాలి? రేవంత్ రెడ్డితోటి మాట్లాడుతున్నావు బిడ్డ. నీ ఇంట్లో నీ చెల్లి నీకు చక్కగా లేదురా భయ్. నీ బామ్మది నువ్వు ఎప్పుడు పోతావా, నీ బావ ఎప్పుడు పోతావా నేను ఎక్కుదామని చూస్తున్నావు. నీ ఇంట్లో చక్కగా లేక మొత్తం తెలంగాణ సమాజము నీ ఇంటి ఇళ్ళల్లో చీకొడుతుంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి కదా. మీ అన్నదమ్ముల బండారం బయట పెడతా, మీ మన మీద ప్రమాణం చేయి. పొద్దుమొక్కలు గిదేనా? క్లబ్కురా పబ్బుకురా, ఆడ కూర్చున్నాం ఈడ కూర్చున్నాం, అట మీద కూర్చున్నాం, పల్లి పటాలు లేరుకుందాం. ఇందా ఇది